అప్పుడు ఏమంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేనన్నా దుషర్లు అన్నాడు. ఇక అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని గంట సేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటున్నాం. ఉరుములు మెరుపులు ఎక్కడికక్కడ పట్ట 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 అనుకుంటే ఉరుములు మెరుపులతోటి కుండపోత వర్షం. కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాకు సొరంగ మార్గం కావాల్సిందే, మా జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిందే అని రాజశేఖర రెడ్డితో గొడవ పెట్టుకొని నచ్చజెప్పి ఒప్పించి మాకు 2005లో దాన్ని ప్రారంభం చేయించిండు. తర్వాత మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా నేను కాపులా కుక్కలాగా ఉండి నేను సొరంగ మార్గాన్ని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తా అని చెప్పి కూడా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మేము మళ్ళీ అదే స్థాయిలో ఉద్యమం చేస్తాం. అది చేయకుంటే మేము మళ్ళీ అదే స్థాయిలో చేస్తాం. ఈయన ఆయన కాదు. శక్తి ఉందా ఎప్పుడు ఉంది? ఉన్న సెకండ్ వరకు ఏ శక్తి అయినా ఉంటుంది. AK-47కి ఎంత శక్తి ఉందో నాకు అంతే శక్తి ఉంటుంది. నాకు ప్రజల్లో బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది. ఎవరైతే పార్టీ అధినేతలకు దగ్గర ఉంటారో వాళ్లకు కాళ్ళు ఒత్తడానికి కానీ జేబులు నింపడానికి మోసడానికి కానీ నేను పనికిరాను. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలనే ఏకైక లక్ష్యంతో ఏకైక ఆలోచనతోటి అంత మేధావి వర్గాలని సోషల్ మీడియాని అన్నిట్లో వినియోగించుకుంటూ మేము దేశవ్యాప్త ఉద్యమానికి తయారు చేస్తూ ఉన్నాం. అంబటి ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం వహించి తర్వాత జలసాధన సమితి పోరాటంలోనూ జలసాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పనిచేసినటువంటి బండమీది అంజయ్యతో ఈరోజు మనం మన స్టూడియోలో ఉన్నాము. అనేక విషయాలు అంటే వారి జీవిత అనుభవాలతో పాటు అనేక ఉద్యమాలలో వారి భాగస్వామ్యం ఏమిటి, తర్వాత ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలేంది, ఆటుపోటులేంది, ప్రస్తుతం ఆయన ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాల్ని ఆయన ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. అంజన నమస్తే. బండమీద అంజయ్య అంటే ప్రజలకు తెలియని పేరు కాదు. అటు జలసాధన ఉద్యమంలో కానీ, ఆ తర్వాత ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమం కానీ, తర్వాత మీరు చేస్తున్నటువంటి ప్రస్తుతం కూడా మీరు చాలా అంటే మొత్తం భారతదేశ ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మీరు, మీ కుటుంబ నేపథ్యం ఎట్లా, అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. ముందుగా అంబటి ఛానల్కు ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దేశ ప్రజలందరూ 145 కోట్ల మంది ప్రజలకు కూడా సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బాల్య జీవితం అనేది నేను కనగల్లు మండలంలోని బండమీది గూడెంలో నేను జన్మించాను. నా యొక్క జన్మించినటువంటి తేదీ 10 ఫిబ్రవరి 1964లో నేను పుట్టాను. మాది ఒక చిన్నపాటి వ్యవసాయదార కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు బండమీది బీరయ్య, మా అమ్మ పేరు బండమీది సత్యమ్మ. ఏం చేసేవాడు బీరయ్య? వ్యవసాయం చేసేది. మా నాన్న వ్యవసాయ కూలిగా పనిచేసేది. వ్యవసాయం చేసుకుంటూ మా నాన్న తరపున సంతానం మేము 3 అన్నదమ్ములం, ఒక చెల్లె. నలుగురం కూడా మేము గ్రామీణ ప్రాంతంలోనే 7th క్లాస్ వరకు ఎడవెల్లి గ్రామంలో విద్యాభ్యాసం చేశాము. మా నాన్న కష్టపడుకుంటూ మాకుండబడినటువంటి ఒక 20 ఎకరాల భూమిలో మా నాన్న స్వతహాగా ఒక 2 జతల పశువులతోటి, ఒక జత దున్నపోతులతోటి 3 అరకలు కట్టుకొని కూలీలో పెట్టుకొని ఒక జీతగాన్ని పెట్టుకొని కూడా మా నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించి చేయడం జరిగింది. దాంతో మేము గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళం. హై స్కూల్ విద్య కొరకు నేను మోత్కూరులో ZPHS హై స్కూల్లో 1982లో 10th క్లాస్ పూర్తి చేశాను. అంటే హాస్టల్లో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ SC వసతి గృహంలో నేను 8 నుంచి 10 వరకు అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత నేను చదువుకునేటప్పుడే మోత్కూరులో చదువుకునేటప్పుడే AISFలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా నేను విద్యార్థి ఉద్యమంలో ఉంటూ అనేక రకాల విద్యార్థి ఉద్యమాల్లో చైతన్యం చేయడం కొరకు మంచిగా చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి కూడా మొదటి నుంచి నేను పనిచేసేవాడిని.
ఆ రకంగా చేసుకుంటూ అక్కడ విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ నేను నల్లగొండకు రావడం జరిగింది. నల్లగొండలో 1982లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్లో చదువుకుంటూనే ఒక అడ్వకేట్ దగ్గర టీవీజీ మూర్తి అని గవర్నమెంట్ లీడర్గా పనిచేసే వ్యక్తి, అతని దగ్గర నేను గుమస్తాగా జాయిన్ అయ్యి ఆయన దగ్గర పని చేసుకుంటూ మళ్ళీ యథావిధిగా కాలేజీకి పోతూ ప్రతిరోజు నా స్వగ్రామమైనటువంటి బండమీది గూడానికి రోజు సైకిల్ మీద పోతూ ఇంటి దగ్గర మా నాన్నకు తోడుగా నేను ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి మా నాన్నకు ఆసరం కొరకు ఆయనకు చెప్పిన పని చేసుకుంటూ మాకు బర్రెలు గొర్రెలు అన్నీ ఉండేది. అంటే ఇప్పుడు బీరయ్య గారు అంటే కేవలం వ్యవసాయం చేసుకుంటూనే ఉండేవాడా? ఇట్లా ఇంకా ఈ ప్రజా ఉద్యమాలు సిపిఎం, సిపిఐ ఇట్లాంటి ఏదైనా వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్నదా ఆయనకి? ఉన్నది. సిపిఎంలో కూడా మా నాన్న నర్ర రాఘవరెడ్డి గారే మట్టి బుర్ర కథలు చెప్తుండేవాడు. రాఘవరెడ్డితో పాటు చిన్నప్పుడు పాటలు పాడతాడు బాగా. ఆ పాటలు అంటే పాడాడు కానీ బుర్ర కథ చెప్తానికి తపలా వంత కొడటానికి సహాయకుడుగా రాఘవరెడ్డి గారితో కలిసి కూడా పనిచేశాడు. సిపిఎం పార్టీలో పనిచేసిండు. ఆ రకంగా చేసుకుంటూ ఆ భావజాలం మీ మీద ఉన్నది. తర్వాత జోగు రంగనాయకులు గారని ఆయన సిపిఐ పార్టీకి సంబంధించిన ఆయన రజాకార ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా మా నాన్న అప్పుడప్పుడు సహాయకునిగా వెళ్ళేటటువంటి వ్యక్తి. ఆ రకంగా ఉన్నటువంటి భావాలతోటి నేను కూడా అనేక రకాలుగా ప్రజలకు ఏదో రకమైనటువంటి సేవ చేయాలి, ఈ చదువుకుంటూనే ప్రజలకు సేవ చేయాలనే తపనతోటి నేను ముందుకెళ్లేవాడిని. అడ్వకేట్ దగ్గర పని చేసుకుంటూ నా సొంత చదువు ఖర్చుల కోసం అది చేసుకుంటూ ఇంటర్మీడియట్లో చదువుకుంటూ మళ్ళీ మా నాన్నకు తోడుగా వ్యవసాయ పనులకు సెలవు ఉన్న రోజు కానీ రోజు ఉదయం లేవగానే బర్రెలను చూసుకోవడం, గొర్రెలను చూసుకోవడం, ఇంటి పనులు చూసుకొని మళ్ళీ కాలేజీకి వచ్చి మళ్ళీ కాలేజీ చదువుకొని పొద్దున కాలేజీకి 2-3 పీరియడ్లు పోయి మళ్ళీ వచ్చి వకీల్ గారి దగ్గర ఒక పూట పని చేసుకొని సాయంత్రం దాకా ఇక్కడ ఉండి ఇంటికి పోయేవాడిని. అది ఆ కుటుంబ నేపథ్యం. ఆ తర్వాత టీవీజీ మూర్తి గారి దగ్గర పని చేసుకుంటూ నల్లగొండలో గడ్డం రంగారెడ్డి గారు అని ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన సతీమణి గడ్డం రుద్రమాదేవి గారు 1985లో ఆమె నల్లగొండ శాసనసభ్యురాలుగా గెలిచింది. గెలిచినప్పుడు టీవీజీ మూర్తి గారు అంటే నల్లగొండ కోర్టులో ఉండబడినటువంటి అడ్వకేట్లందరికీ కూడా గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీ పరుడు. ఆయనకు వచ్చే జీతభత్యాల మీదనే తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన లేకుండా పనిచేసేటటువంటి నిజాయితీ పరుడు. క్లయింట్ దగ్గర ఒక్కసారి ఫీజు మాట్లాడుకుంటే అదే పద్ధతిలో ఫీజు తీసుకునే తప్ప కేసు గెలిచినా ఓడినా వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది. ఆయన దగ్గర నిజంగా పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇలా 1000 కోట్లు వచ్చినా కూడా నాకు పనిచేయవు. టీవీజీ మూర్తి గారు కానీ, గడ్డం రంగారెడ్డి గారు కానీ, గడ్డం రుద్రమాదేవి గారు కానీ అప్పటికే నల్లగొండ పట్టణానికి, నల్లగొండ కాన్స్టిట్యున్సీకి చాలా పెద్ద ఎత్తున పేద ప్రజలకు అనేక రకాల సేవలు అందించినటువంటి వాళ్ళు. సో వాళ్ళ అనుభవం అంతా కూడా నీకు ఉపయోగపడ్డది. ఆ తర్వాత అంటే మీరు అంటే అప్పటికే మీరు వివాహం అయిందా, పెళ్లి చేసుకున్నారా? 1984లోనే నా పెళ్లి అయింది. నా పెళ్లి కాగానే నేను టీవీజీ మూర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడే నా మ్యారేజ్ 1984 నవంబర్ 24న నా పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాతనే గడ్డం రంగారెడ్డి గారి దగ్గరికి టీవీజీ మూర్తి గారు పంపించడం వల్ల నేను రంగారెడ్డి గారి దగ్గరికి పోయాను. అప్పటికే ఆమె ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యురాలైంది. 85 నుంచి శాసనసభ్యురాల దగ్గర పిఏగా పనిచేసుకుంటూ రంగారెడ్డి గారు అడ్వకేటు. ఆ తర్వాత రంగారెడ్డి గారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక 8 సంవత్సరాలు ఆయన పీపీగా పనిచేశాడు నల్గొండ జిల్లా కోర్టులో. జిల్లా కోర్టులో పీపీ గారి దగ్గర కూడా నేను క్లర్కుని. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా అనేక రకాల సంబంధాలు, సీడీ ఫైల్స్, కేసుల గురించి ఇవన్నిటి గురించి కూడా పీపీ గారి దగ్గర డిపార్ట్మెంట్కు అనుకూలంగా ప్రజలకు అక్కడ ఉండబడినటువంటి న్యాయాల గురించి కూడా ఆలోచన చేస్తూ రంగారెడ్డి గారు సేవలు అందించే వ్యక్తి. ఆయన దగ్గర నేను 85 నుంచి 1998 వరకు రంగారెడ్డి గారి దగ్గర పీపీ పోయినాక అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా పనిచేశాను. జలసాధన ఉద్యమంలో మీరు చాలా సుదీర్ఘ కాలంగా పనిచేసిండ్రు. జలసాధన సమితి ఎప్పుడు ఏర్పడ్డది? దుశ్చల సత్యనారాయణ గారితో మీకు ఉన్నటువంటి అనుభవం అంటే ఆ అనుబంధం ఎట్లాంటిది? నేను ఎమ్మెల్యే గారి దగ్గర రంగారెడ్డి గారి దగ్గర
పిఏగా పనిచేస్తున్నప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుషర్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఒక ఫీల్డ్ ఆఫీసర్గా 1987లో అక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు నేను 88లో ఆయన దగ్గరికి పోయి క్రాప్ లోన్ అడిగాను. నా పేరు మీద 4 ఎకరాల 34 గుంటలు భూమి ఉంది. మా నాన్నగారు కొనుగోలు చేసినటువంటి భూమి నా పేరు మీద, మా అమ్మ పేరు మీద, ఇద్దరి పేరు మీద పట్టాలు చేయించిండు. కాబట్టి నాకు క్రాప్ లోన్ ఇవ్వండి, నేను రుద్రమాదేవి గారి ఎమ్మెల్యే పిఏనని చెప్పి నేను వారి దగ్గరికి పోయాను. పోయినప్పుడు ఆయన నా కళ్ళ చూసుకుంటూ ఇట్టిట్లా అని చెయ్యి ఊపేది. ఎమ్మెల్యే పిఏనని చెప్పినందుకు నన్ను బ్యాంకులోకి అనుమతించకుండా నేను పోయి కుర్చీలో కూర్చుంటే ఆయన లేచిపోయి అక్కడక్కడ మేనేజర్ దగ్గర తిరుగుకుంటూ వచ్చి ఆఫీస్లో పని చేసుకునేది. అంత రెస్పెక్ట్గా లేదు కాబట్టి నేను బ్యాంకులో నుంచి వెళ్ళిపోయేది. అట్లా 2 సార్లు 3 సార్లు తిరిగిన తర్వాత వెళ్ళిపోయాను. సత్యనారాయణ 87లో వచ్చినప్పుడు 88లో ఆయన ఊర్లలో తిరుగుకుంటూ లోన్లు ఇచ్చే వ్యక్తి. ఊర్లలోనే రైతుల దగ్గరికి పోయి ఫామ్స్ ఇచ్చి బ్యాంకులో క్యూలు కట్టి మామూలు రైతులకు ఫైరవ్ లేనిటువంటి వ్యక్తులకు లోన్లు ఇచ్చినటువంటి వ్యక్తి అతను. ఆ తర్వాత నేను కూడా ఇంటికాడ అప్పుడు ఇప్పుడు నేనున్న సెకండ్ వరకు వ్యవసాయం అంటే నాకు ఇష్టం. ఏ ప్రాంతంలో ఏ చెట్టు ఎక్కమన్నా ఎక్కుతా, తాటి చెట్లు ఎక్కుతా, ముంజలు కొడతా, ఈత చెట్లు ఎక్కుతా, కళ్ళు గీస్తా, చింత చెట్లు ఎక్కుతా, చింతపండు దులుపుతా. లోన్ వచ్చిందా? లోన్ రాలే, నాకు లోన్ ఇవ్వలే. దుచ్చర సత్యనారాయణ నాకు లోన్ ఇవ్వలే, వెళ్ళిపోయిండు. ఆ తర్వాత నేను ఇంటికాడ వరాలు తీస్తుంటే వచ్చిండు. ఏమండి బీరయ్య గారు లేరా, బీరయ్య గారు లేరా, బీరయ్య గారు లేరా అని 3 సార్లు అన్నాడు. అంటే లేడండి బీరయ్య గారు లేరు, పోయినా. మీరు ఎవరంటే నేను పెద్ద జీతగాని అన్నా. పెద్ద జీత వచ్చినాక ఇట్లా ఫీల్డ్ ఆఫీసర్, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చిండని చెప్పండి అన్నాడు. ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిండని చెప్తా సార్ అని నేను అన్నా. అనగానే వెళ్ళిపోయిండు. నేను తువాల కట్టుకొని ఎన్ని ఉండడం వల్ల నన్ను గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయిండు. నేను పెద్ద జీతగాని చెప్పగానే వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి ఎప్పుడు పోలేదు. 1989లో ఈ జలసాధన సమితి అనే దాని మీద నీళ్లు లేక కాలువలు రోడ్ల దగ్గర తోవి వదిలేసినటువంటి కాలువల గురించి ఒక రైతులతో మీటింగ్ పెట్టాలని ఆలోచనతోని దుచ్చర సత్యనారాయణ యూనియన్ బ్యాంక్ వెనక, అంటే అప్పటికే సమితి ఏర్పడిందా? ఏర్పడలేదు, 89కి అప్పుడే స్టార్టింగ్ అని రైతులు పిలిపించి చర్చలు చేయడము. నల్లగొండలో ఫస్ట్ న్యాయవాదులు ఇంద్రారెడ్డి గారు, పాశం చంద్రశేఖర్ రెడ్డి గారు, గోకుల్ బీఈడి కాలేజీ జనగామి యాదగిరి గారు, రామగిరిలో జనగామి యాదగిరి కాలేజీ ఉండేది. ఆ గోకుల్ బీఈడి కాలేజీలో 89లో ఒక మీటింగ్ పెట్టి, 89 చివరిలో మీటింగ్ పెట్టి జనవరి 1990లో కృష్ణా గోదావరి జలాల సాధన సమితి అని, నదీ జలాల సాధన సమితి అని చిన్న వెంకరెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు, జనగామ యాదగిరి గారు, పాశం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది న్యాయవాదులు మేధావులు కలిసి కృష్ణా గోదావరి నదీ జలాల సాధన సమితి అని చెప్పి నామకరణం చేసి పేరు పెట్టిర్రు. జనగామ యాదగిరి గారిని కన్వీనర్గా చేసిర్రు. జనగామ యాదగిరి గారు 1994 వరకు ఒక 4 సంవత్సరాల కాలం పాటు ఆయన పనిచేశాడు. ఈ జల సాధన సమాఖ్య అనేది ఒకటి ఉండేనా? జల సాధన సమాఖ్య కూడా ఉంది. అది ఎప్పుడు ఉంది? జల సాధన సమాఖ్య అనేది 93లో 94లో ఎంటర్ అయింది. 94లో జల సాధన సమాఖ్య అనేది 94 తర్వాత వచ్చినటువంటిది. 94లో వాళ్లకు మీకు ఏమన్నా అంటే వైరుధ్యాలు ఏమన్నా ఉన్నాయా? మాకు వాళ్ళకు వైరుధ్యాలు ఏం లేవు, కానీ మీరు ఒక రకమైన రాత్రిపూట ఉద్యమాలు చేస్తున్నారు, మేము పొద్దుటిల్లు డైరెక్ట్ గా అన్ని చెప్తున్నాం. మా ప్రాంతం సస్యశ్యామలమై మాకు కృష్ణా గోదావరి 2 జీవనదులు ఉన్నాయి. ఈ జీవనదుల ద్వారా లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి మాకు శ్రీశైల సొరంగ మార్గం ద్వారా కనుక నీళ్ళు వస్తే మాకు 30 టీఎంసీల నీళ్ళు ఇస్తే 3 లక్షల ఎకరాలు సాగునీరు తాగునీరు తోటి మాకు 2 పంటలకు మాకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీ ఉద్యమం మీరు చేయండి, మా ఉద్యమం మేము చేస్తాం. సొరంగ మార్గం ఆలోచన జలసాధన సమితిదేనా? జలసాధన సమితి, సొరంగ మార్గం జలసాధన సమితి. సొరంగ మార్గం అనేది దుచ్చర సత్యనారాయణ, జనగామ యాదగిరి, ఇంద్రారెడ్డి గారు, పాశం చంద్రశేఖర్ రెడ్డి, చిన్న వెంకటరెడ్డి వీళ్ళందరితో పాటు నేను ఉన్న ఉద్యమంలో. నేను ఆ రోజు స్టార్టింగ్ నుంచి ఉన్నా. నేను తిరిగినంత తిరుగుడు, చెప్పులు అరిగిపోయినంత తిరుగుడు ఇల్లు చుట్టూ ఎవరూ తిరగలే. జలసాధన సమితి మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమం ఏంది అంటే సొరంగం, SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా సొరంగం ద్వారా నల్లగొండకు నీళ్లు కావాలి. ఇట్లాంటి చాలా అద్భుతమైన నినాదాలు ఉన్నాయి. సొరంగం తవ్వి పెట్టు, నల్లగొండకు బొమ్మ పెట్టు, ఇట్లాంటి ఒక మంచి స్లోగన్స్ ఇచ్చారు. తర్వాత కార్టూన్ శంకరన్ లాంటి వాళ్ళు బొమ్మలు వేసారు. అంటే పైన శ్రీశైలం ఉన్నది కానీ కిందకి మాత్రం నీళ్లు రావట్లేదు, సాగర్ ఉన్నది నీళ్లు రావట్లేదు, ఇట్లాంటి ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రత్యేకతలతో శంకరన్న కూడా మంచి బొమ్మలు వేసిండు. చాలా మంది కళాకారులు కూడా జలసాధన సమితికి అంటే జలసాధన
ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కళాకారులు పనిచేశారు, ఆర్టిస్టులు పనిచేసిండ్రు. అవును. సో అట్లా ఈ క్రమంలో అంటే మీరు తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం ఏంది? దాంట్లో మీ పాత్ర ఏమున్నది? మొట్టమొదటి కార్యక్రమం అనేది నల్లగొండలో సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్ నుంచి ఫస్ట్ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి 15 పైసల పోస్ట్ కార్డులు, 8,000 కార్డు రాసుంటారు. లక్షల కార్డులు రాపిచ్చే ప్రయత్నం చేసి అన్ని స్కూళ్ళల్లో. ఏం రాశారు దాంట్లో? ఏం లేదు, మా నల్లగొండకు బువ్వ పెట్టు, సొరంగాన్ని త్రవ్వి పెట్టు, నల్లగొండ బువ్వ పెట్టు, నల్లగొండ బిడ్డలాం నేరమేమి చేసినాం, శ్రీశైల సొరంగ మార్గం పూర్తి చేయండి, నల్లగొండ జిల్లా రైతుల్ని ఆదుకోండి అనే కాన్సెప్ట్ తోటి మాకు పోస్ట్ కార్డు ఉద్యమం 15 పైసలు అయిందా వాళ్ళకు ప్రధానమంత్రికి ఆ విషయం? అంటే లక్షలు పోయిన వాళ్ళకు మొత్తం కట్టలు తీసుకుపోయి దగ్గర పడేసి వాళ్ళు చూసింది చూడండి మాకు తెలియదు పోయినాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా పోయినాయి. ఆ రకంగా పోస్ట్ కార్డు ఉద్యమం తర్వాత మనీ ఆర్డర్ ఉద్యమం, ₹1 మనీ ఆర్డర్ చేయడం, పావుల మనీ ఆర్డర్ చేయడం ప్రధానమంత్రికి, ఇలాంటి ఉద్యమాలు కూడా చేసినాం. దాని తర్వాత నిదానంగా రాస్తారోకోలు, ఎడ్ల బండ్లతో తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు, రోడ్ల మీదనే ఎడ్ల బండ్ల తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు, బందులు, ఇవన్నీ చేసి నల్లగొండ బిడ్డలాం నేరమేమి చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని పాపమేమి చేసినాం, శ్రీశైల సొరంగాన్ని త్రవ్వి పెట్టు, నల్లగొండకు బువ్వ పెట్టు అని ప్లే కార్డ్స్ల మీద రాసుకొని రోడ్డు మీద తిరుగుకుంటూ పోస్ట్ కార్డు ఉద్యమం చేసిండ్రు, మనీ ఆర్డర్ ఉద్యమం చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు. ఈ క్రమం అంతా కూడా అంటే జలసాధన ఉద్యమంలో నల్లగొండకు నీళ్ళని సాధించే క్రమంలో మీరు చేసినటువంటి పోరాటం అంతా ఎక్కడ చూసినా కూడా అంటే ప్రధానంగా అటు శ్రీశైలము, ఆ తర్వాత పోతే తిరుపతి కూడా పోయినట్టున్నారు, ఆ తర్వాత యాదగిరి గుట్ట పోయిన, అంటే ప్రధానంగా అంటే ఈ పాదయాత్రలు చేస్తూ అంటే వేలాది మందిని పిల్లాది మేరని ఇంటిల్లాలను వేసుకొని పాదయాత్రలు చేస్తూ మీరు ఈ దేవాలయాల వైపు వెళ్ళిరు ఎక్కువగా, అంటే తిరుపతి, శ్రీశైలం, యాదగిరి ప్రాంతాలు. అంటే ఇదంటే ఇది ఒక అంటే పోరాట రూపం అనుకోవచ్చా, లేకుంటే దీన్ని కేవలం అంటే ఇది ఒక తీర్థయాత్ర కార్యక్రమం ఏమన్నా చేసి? లేదు, ఇప్పుడు ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, డబ్బులు ఉన్నోళ్ళు ఎవరైనా కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళు దేవుని దగ్గరికి పోయి దండం పెట్టుకుంటే నా సమస్యల పరిష్కారం అయితే అనేది ఒక కాన్సెప్ట్. మా కాన్సెప్ట్లో మేమంతా మా ఉద్యమంలో ఉన్నది ఎక్కువ శాతం అణగారిన కులాలకు సంబంధించినటువంటి బిడ్డలు, తిండికి లేనటువంటి బిడ్డలు, కూలినాలి పనులు చేసుకునే బిడ్డలు, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. ఈ రైతులు అందరు కలిసి వాళ్ళ సద్దులు వాళ్ళు కట్టుకొని, వాళ్ళ బియ్యం వాళ్ళు తీసుకొచ్చుకొని, వాళ్ళ కారం వాళ్ళు తీసుకొచ్చుకొని, రొట్టెలు తెచ్చుకొని తీసుకొని నల్లగొండ గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దాకా కూడా ఎవరి ఖర్చులు వాళ్ళే. ఏ దేవుని దగ్గరికి పోయి దండం పెట్టుకున్నా, అక్కడికి పోయి దండం పెట్టుకున్న వాళ్ళదే. మేము ఈ జిల్లాలో పుట్టడమే పాపమా, ఈ జిల్లాలో పుట్టడమే నేరమా, మేమేం పాపం చేసుకున్నాం, ఏం నేరం చేసుకున్నాం దేవుడా, మాకు తాగడానికి నీళ్ళు లేవు, 30 ఏళ్లకే మేము ముసలోళ్ళు అయిపోతున్నాము, మా కాళ్ళు వంకరబోతున్నాయి, మా నడువులు వంగిపోతున్నాయి, 30 ఏళ్లకే చచ్చిపోతున్నాం, మాకు ఎక్కడ చూసినా గొగ్గి పండ్లు, పాసు పండ్లు, ఎన్ని పుల్లలు పెట్టినా కూడా మాకు ఈ పండ్లు తెల్లగయ్యే పరిస్థితి లేదు, నల్లగొండ పిల్లలంటే ఆడపిల్లైనా మగపిల్లలైనా పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి లేవు, కాబట్టి మేమేం పాపం చేసుకున్నామని దేవునికి దండం పెట్టుకుంటానికే పోయినా కానీ తీర్థయాత్రల రూపేణ మేము పోలేదు. ఆనాడు పోలే, ఈనాడు పోలే, మాకు ఒంటి నిండా అయ్యో దేవుడా మా బతికేంది, మా బాధలేంది అనే దాని మీద దేవుళ్ళని కూడా వదిలిపెట్టుకుంటూ పోయి మెమోరాండాలు వేసినాం దేవుని దగ్గర కూడా రాసి. ఇది ఈ కాన్సెప్ట్ తోటే మేము పోయినాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెమోరాండం అనేది ఒక ప్రజాప్రతినిధికో, ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో, మన స్థానిక నాయకులకో ఇవ్వాలి. అంటే మీరు ఇంత పెద్ద పోరాటం చేస్తుంటే ఎక్కడ అంటే రాజకీయ నాయకులు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ కదిలించిన సందర్భం ఉన్నదా లేదా? రాజకీయ నాయకులు అనేది కలిసి రాలేదు. నీళ్ళు వస్తే జనం వినరు, ఎందుకు నీళ్లు అడిగి ప్రశ్నించినటువంటి నాయకులను కూడా తెలంగాణలో చూసినాం. తెలంగాణ నాయకులు ఎటువంటి వాళ్ళు అంటే చాలా త్యాగశీలు, మామూలు త్యాగం కాదు, చాలా త్యాగం ఉంది, చాలా పట్టుదల కలిగినటువంటి తెలంగాణ నాయకులు. వ్యంగ్యంగా చెప్తున్నారా నిజంగానే అంత త్యాగం? నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేసిన త్యాగాలు నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రత్యక్ష బాధితుల్ని. ఈ జిల్లాలో పుట్టినందుకు, నదుల నీళ్లు అడిగినందుకు వాళ్ళు పెట్టినటువంటి బాధలు వర్ణాతీతం. అనేక రకాలుగా మా మీద కేసులు పెట్టిస్తానికి ప్రయత్నం చేసిర్రు, దేవుళ్ళ గుళ్ళ మీద రాళ్ళు లేపిచ్చిర్రు, జలసాధన లీడకు వచ్చిర్రా, మీటింగ్ పెట్టిర్రా, మీటింగ్ పెడితే జలసాధన సమితి పోతారేమో, వీళ్ళు ఏమైనా పోటీ చేసే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారేమో అనే ఉద్దేశంతో నాయకులు, కొన్ని పార్టీల నాయకులు రాళ్ళు లేపించి జనం మీద ఉసిగొల్పిర్రు. అయినా జనం నమ్మలే. ఎందుకు నమ్మలేదంటే కూలినాలు చేసుకొని పనులు చేసుకుంటూ నీళ్లు కావాలని మాయమటొచ్చిండు. మేము ఒకటే చెప్పేది ఊళ్ళల్లో, ఏదైతే ఈ సైకిల్ ఇచ్చి, ఈ బ్యాంక్ లో లోన్లు ఇచ్చి, సైకిల్ ఇచ్చి, సబ్సిడీ లోన్ల మీద సైకిల్ ఇస్తే వాళ్ళు పోయి ఊర్లలో మేము
మీటింగులు పెట్టేది ఉమ్, రాత్రిపూట. ఉమ్, మీటింగులు పెడతాడు గొర్రెల సుద్దులు, కోలాటాలు, బుర్ర కథలు, ఇవన్నిటి ద్వారా మీటింగులు పెడితే చేపలు తెచ్చుకొని, గొంగలు తెచ్చుకొని, ఆ పట్టాలు తెచ్చుకొని జనం మొత్తం ఊర్లో గ్రామ పంచాయతీ బోర్డు దగ్గర పండుకునేది. పండుకుంటే పొద్దున్నాక వీళ్ళు తిరిగి ఊర్లో చెప్పేది. నేను 5-6 బృందాలకు స్పీకర్ గా నేను ఊర్లలోకి పోయేది. పోయి మేము చెప్పేది ఒకటే మాట చెప్పేది జనానికి, మేము ఈ జిల్లా ఎందుకంటే నాయకులు ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఎందుకు కలిసి రాలి? ఇంత పెద్ద చెప్తా. ప్రజా ఉద్యమం కదా. చెప్తా ఎందుకు పోటీ చేస్తారని. ఓకే. పోటీ చేస్తారు, వీళ్ళు ఎమ్మెల్యే అయితానికే వీళ్ళు చేస్తారు, నీళ్ళ గురించి కాదు. ఉమ్, తర్వాత జలసాయన సమితికి పేరు వస్తది, ఉమ్, మా పేరు పోద్ది అనేది పార్టీల ఆలోచన. ఉమ్, అట్లా ఒక 2-3 పార్టీలు అవి చేసినాయి, చేసి చూపించినాయి. కేసులు పెడితే కూడా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయా మేము ఇదే చెప్పినాం, ఉమ్, నీ పేరు ఏంటంటే కూడా నా పేరు కృష్ణా గోదావరి ఉమ్, అనే చెప్పేది. ఎవరైనా కృష్ణా గోదావరి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో మొత్తం పెట్టిర్రు. ఉమ్, పెట్టినప్పుడు కూడా మేము ఇదే పేరు చెప్పినాం బంద్లో భాగంగా. మళ్ళీ వాళ్ళే వదిలిపెట్టిర్రు నవ్వుకుంటా. వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు కూడా నీళ్లు రావాలని చాలా తపన ఉండే. ఉమ్. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు డ్యూటీలు చేస్తూ భార్య పిల్లల్ని పోషించుకుంటూ పోలీసు వాళ్ళు ఏ రకమైన డ్యూటీలు చేశారంటే అటు పక్క నక్సలైట్ల కోసం వీళ్ళు పోవాలి. ఒక ఎస్పీ గారు, గోపినాథ్ రెడ్డి గారు అనే ఎస్పీ గారు నల్లగొండకు వచ్చిన తర్వాత, మీరు చేసే నిర్ణయం కరెక్ట్ నిర్ణయం, ఈ నదుల నీళ్ళని సాధించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇది వచ్చినట్టయితే నిరుద్యోగులు నక్సలిజం వైపు మల్లరు, వ్యవసాయం చేసుకుంటూ ఏదో రకంగా బతారు. ఇది నీళ్ళు అనేది చాలా మంచిది, ఈ దేశ అభివృద్ధికి మంచిది, ప్రజలందరికీ మంచిది అనే కాన్సెప్ట్ తోటి బాగా సహకరిస్తుండేది. అట్లా మేము పోయి మీటింగ్లలో చెప్పేది. ఈ గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మీ పార్టీల్లో మీరు ఉండండి, మీ నాయకులు వచ్చినప్పుడు, మీరు ఓట్ల కోసం వచ్చినప్పుడు మాకు శ్రీశైల సొరంగ మార్గం ద్వారా నీళ్ళు ఇవ్వండి, మాకేమైనా బిల్డింగ్లు కట్టాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఈ చేసుకోవాలి, అవి చేసుకోవాలి. నీళ్లు ప్రధానంగా నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. సాగునీరు గాని తాగునీరు గాని, అంతే. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్న నల్లగొండకు నీళ్లు కావాలి, తాగునీరు కావాలి. కరువు కొట్లాడుతున్నటువంటి ప్రాంతంలో సాగునీరు కావాలనేటువంటి కాన్సెప్ట్ ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం కోసం మీరు పనిచేస్తారు. సో ఇట్లా పనిచేస్తున్న క్రమంలో రాజకీయ నాయకులు కలిసి రాలేదు, ప్రభుత్వాలు కదిలి రాలేదు. ఒక సందర్భంలో దుశ్శల సత్యనారాయణ గారిని అరెస్ట్ చేస్తేనో, లేకుంటే ఈ ఉద్యమానికి ఎవరైనా అడ్డుపడితేనో నేను ఖచ్చితంగా నా ప్రాణం తీసుకుంటానని చెప్పేసి మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని చూసినాము. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేటువంటి స్థాయికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఇక మాకు నల్లగొండ జిల్లాలో మేము పుట్టినందుకు సాగు తప్ప మాకు పరిష్కార మార్గం లేదు. ఇట్లా హింసించి మాకు నదుల నీళ్లు ఉండి లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. అన్ని వనరులు ఉన్న తర్వాత వీళ్ళు మాకెందుకేరు? 1992లో నెదిరిమెల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క నెల్లూరు జిల్లాకు 650 కోట్ల రూపాయలు మురికి కాలువల కోసం ఇచ్చిర్రు. ప్రతిపక్ష నాయకులు అప్పుడున్న సిపిఎం పార్టీలు కావచ్చు, ఇంక ఇతర పార్టీలు బల్లలు గుద్దిర్రు, ఎర్రగొట్టిర్రు. అసెంబ్లీలో 650 కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయినాయి అని చెప్పి అన్నారు. మరి మేమేం పాపం చేసినాం? 1978లో మా శ్రీశైల సొరంగ మార్గానికి అప్పుడున్న ముఖ్యమంత్రి పునాది రాయేసిండు. మన ఆ తర్వాత పోయినటువంటి 1983లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు రోడ్డుకి ఇరువైపుల కాలువలన్నీ తవ్విర్రు, ప్రజానిధులను మొత్తం దుర్వినియోగం చేసిర్రు, ఎక్కడ మాయ చేసిర్రు. ఒక్క నెల్లూరు జిల్లాకు 650 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి యాగమైపోయినాయి అన్నారు. నా శ్రీశైల సొరంగ మార్గం మొదలు పెట్టినప్పుడు 400 కోట్లుంటే ఇవాళ 4 లక్షల కోట్లకు వచ్చింది. మరి ఏంది పరిస్థితి అనే కాన్సెప్ట్ తోటి ఇక నేను బతకడమే వేస్ట్, ఇన్ని నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి, ఇంకా నేనుండి ఏమి చేయగలుగుతా అనే దాని మీద నేను 1994 సెప్టెంబర్ 16న మా శ్రీశైల సొరంగ మార్గానికి నీళ్ళు ఇవ్వాలి, దుశ్శల సత్యనారాయణ కూడా బదిలీ చేసి ఆయన బదిలీని కూడా ఆపాలి అనే నినాదంతో నేను ఆత్మాహుతి చేసుకుంటా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆత్మాహుతికి సిద్ధమై కూడా నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం, ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ రిలీజ్ చేసినాం, ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం, పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా తెలియజెప్పి పెట్రోల్ క్యాన్ తీసుకొని, నేను 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ తీసుకొని కూడా నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక ఊరికి పోయి ఉన్న తర్వాత నేను సెప్టెంబర్ 14వ తారీఖు నుంచే నేను తప్పించుకున్నాను. పోలీసులు మొత్తం మా ఇండ్లలో సోదాలు చేసి అన్ని చేసిర్రు, అయినా నేను దొరకలేదు. కోదండపూర్లో అప్పుడు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, వ్యవసాయ శాఖ మంత్రి జానారెడ్డి గారుగా ఉండి, కోదండపూర్లో నల్లగొండకు నీళ్ళు ఇవ్వకుండా హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోతున్నటువంటి కోదండపూర్లో అక్కడ ప్లాంట్ని ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటికే జలసాధన సమైక్య అనేది ఉధృతంగా పోరాటం చేస్తుంది. మేము కొంచెం అప్పుడు బ్యాక్ అయిపోయినాం. వాళ్ళు జలసాధన సమైక్య పోరాటంలోకి దిగి వాళ్ళు అక్కడ కోదండపూర్లో
రాళ్ళు వేసిర్రు, అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చెప్పడం వల్ల అప్పుడు ఆల్యాలో అంటే కోదండాపూర్ సంఘటనకు జలసాన సమితికి సంబంధం లేదా? సంబంధం లేదు. కోదండపూరు సమస్య అనేది జలసాధన సమైక్య వాళ్ళు చేసిందే, జలసాధన సమితి చేయలేదు. అయితే వాళ్ళు రాళ్ళు చేయడం వల్ల నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడ్డం రంగారెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నా కాబట్టి ఆలియా ఎస్ఐ ప్రభులింగ దేవర నాకు దగ్గర మిత్రుడు, చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి, వచ్చినప్పుడల్లా కలిసి మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. కాబట్టి అక్కడ జరిగినటువంటి దాంట్లో ఎస్ఐ గారు ఫైరింగ్లో అదుపు చేస్తుంటే కంట్రోల్ చేస్తున్న క్రమంలో పిస్టల్ పేలిపోయి ఆయన ఫైరింగ్లో అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినందుకు గాను నేను సెప్టెంబర్ 16న జరగాల్సినటువంటి ఆత్మాహుతిని వాయిదా వేసుకున్నా. నేనే వాయిదా వేసుకున్నా. నేను వాయిదా వేసుకున్నాను కూడా ఎస్పీ గారికి అప్పుడు కైన్ బాక్స్ ద్వారా మేము ఎస్పీ గారికి చెప్పినాం, రాతపూర్వకంగా సమాచారం అందించినాం. ఎందుకంటే మా నీళ్ల కొరకు ఒక ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రభులింగ దేవర ఎస్ఐ గారు. ఆ తర్వాత ఎట్లా అంటే అంత పెద్ద అంటే మనం ఏదో సామరస్యంగా లేకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మన ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఆ తర్వాత మీరు ఆత్మహత్య చేసుకునేటువంటి స్థాయికి అంటే ఉద్యమం హింసాత్మకంగా మారుతున్నటువంటి పరిస్థితి తలెత్తింది. సో అదే అక్కడ రాలేడు జలసాన సమాఖ్య కావచ్చు, సమితి కావచ్చు, అంటే మొత్తానికి నల్లగొండకు నీళ్లు కావాలన్నటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ పోరాటం అంతా కూడా ఉధృతంగా మారి అది హింసాత్మకంగా మారేటువంటి పరిస్థితి వచ్చింది. సో అంటే దీని తర్వాత అంటే ఈ పరిస్థితుల్ని అదుపు చేసుకొని మళ్ళీ ఎట్లాంటి ఉద్యమాన్ని తీసుకున్నారు? 1992లో నల్లగొండ నుంచి దేవుళ్ళని కూడా దండం పెట్టుకొని మొరబెట్టుకుందాం, మేమేం పాపం చేసామనే కాన్సెప్ట్ తోటి 1992 జూలై మాసంలో పానగల్లు పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీశైలం వరకు 1000 మంది పాదయాత్ర పెట్టాం. ఆ 1000 మంది పాదయాత్రలో ఎట్లా సాగింది పాదయాత్ర బ్రహ్మాండంగా సాగింది. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక 1000 మంది రైతులు ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని రావడానికి సిద్ధమయ్యారు. చెప్తా పోతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి పాదయాత్రకు ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే జగపతిరావు గారు వచ్చారు. జగపతిరావు ప్రారంభం చేసి, ఈ జిల్లా వాళ్ళు ఎవరు రాలేదు, జగపతిరావు గారి ద్వారా ప్రారంభం చేసిన తర్వాత మేము పాదయాత్ర చేసినాం. మొదటి రోజు కొప్పోలు దగ్గర, రెండవ రోజు మైలారం దగ్గర, మూడో రోజు దేవరకొండ, ఇట్లా పెట్టుకుంటూ మేము ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ నడిచే వరకు మాకు ముందర ట్రాక్టర్లు ఉండేది. ట్రాక్టర్లలో ఈ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల రైతులు బియ్యము, ఉప్పు, పప్పులు అన్ని ఎవరి జాగాల వాళ్ళు కొంత ఇస్తే అవి పెట్టుకొని పాదయాత్రలకు బండ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ముందర పోయి మాకు వంటలు వండించేవాడు. మేము పోయి అక్కడ భోజనాలు చేసుకుని అక్కడనే పండుకొని మన సమస్య సొరంగ మార్గం కావాలని చెప్పి మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటూ పోయేది. ఆ క్రమంలో మేము 4వ రోజు మన్ననూరు దగ్గర పాదయాత్ర పెట్టుకున్నాం. మన్ననూరు దగ్గర తిని ఆ నుంచి పొద్దున్నే ఒట్టివర్లపల్లి దగ్గర మధ్యాహ్నం భోజనం చేద్దామని పెట్టుకున్నాం. అక్కడికి పోయిన తర్వాత ఒట్టివర్లపల్లి దగ్గర ఒక బావి ఉంది, ఆ బావిలో మంచినీళ్ళు ఉన్నాయని చెప్పి మా వాళ్ళు నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి వీళ్ళు చెప్తే వాళ్ళు పోయి చూసి వచ్చిన తర్వాత ఆడికి పోయేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఆ బావిలో అలా జంతువులు చనిపోయి నీళ్లు వాసన వస్తున్నందువల్ల ఒట్టివర్లపల్లి కూడా నీళ్ళు లేనటువంటి ప్రాంతం. ఎక్కడో దూరం పోయి వాళ్ళు ఎడ్ల బండ్ల మీద తెచ్చుకొని 2 చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకొని మాత్రం వాళ్ళు నీళ్ళు తాగేది ఆ రోజుల్లో. ఇప్పుడు నీళ్లు బోర్లు అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు వేయలేవు. ఆ నుంచి ఇంకేం చేయాలనే ఆలోచనతో అందరికీ ఆకలి అవుతుంది, ఇంకా లేదు అని జరిసేపు ఆ చెట్ల కింద కూర్చున్నాం. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసినాం. ఏం తినకుండానే 6 రోజులు నడిచినాం. 6వ రోజు శ్రీశైలం చేరుకున్నాం. ఆ నుంచి పోయినాం, నడుచుకుంటూ పోతున్నాం. నారాయణ రెడ్డి అనే వ్యక్తి కొద్ది దూరం పోతే 164 కిలోమీటరు దగ్గర మనకు సొరంగ మార్గానికి దారి అక్కడి నుంచే. ఆ దారిలో నదికి దగ్గరలో ఉన్నాం. మనకు నది దగ్గరలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు ఇదే కృష్ణా నది అని చెప్పి రావాల్సింది ఇయ్యే కాబట్టి పోయి ఆడ తిందాం అనుకొని ట్రాక్టర్లలో అన్ని వంటలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఆడ తిందామని ఆయన పోయి మోటార్ సైకిల్ తీసుకొని పోయి చూసేస్తాను పోయినోడు ఇక రాత్రి 6కు రాలేదు, 7కు రాలేదు, 8కి రాలేదు. ఆయన పోయిండు, పులి కనపడదని చెట్టు ఎక్కిండు. ఇక మేమేం చేసినాం, నడుచుకుంటూ పోతా ఉన్నాం. పోతుంటే ఓ దగ్గర పోయినాక 164 కిలోమీటర్ దగ్గర పోయినాక రైట్ సైడ్ పోతే అక్కడ రోడ్డు మీద పండుకుందాం, బ్లాక్ చేసి ట్రాక్టర్లు పెట్టి అన్నారు. అన్న తర్వాత మదన్ మోహన్ అనే ఒక వకీలు మేము అందరం కలిసి కూడా ఇక్కడ సురక్షితం కాదు రోడ్డు మీద పండడం కాబట్టి లోపల ఒక 10కి మేము అంతకుముందే నారాయణ రెడ్డి మేము పోయి ఒక బండ చూసినాం. ఆడ బండ ఉంది, లోపలికి పోతే ఆ బండ మీద పండుకుందామని పోయి ఆడికి పోయినాం.
పోయేసరికి అది ఒక 10-20 ఎకరాల విస్తీర్ణంతో రాళ్ళు బండలు మంచిగా నీట్గా ఉంది. ఆ బండగాడికి పోయి అందరం నడుచుకుంటూ పోతున్నాం. ఆ రోడ్డు మించి అడవిలోకి పోతున్నటువంటి పక్షంలో అందరికి దూపైంది. అది జూలై మాసం, శ్రావణ మాసం, నీళ్లు లేవు, చెట్లకు వర్షాలు లేక చెట్లకు ఆకులు లేవు. తిందామంటే ఆకులు తిన్నా కూడా లాలాజలం ఊరుతుందేమని ఆకులు తిందామంటే ఆకులు లేవు. ఆ క్రమంలో మేము అట్నే నడుచుకుంటూ పోతున్నాం. పోతుంటే ఒక పెద్ద మనిషి 60 ఏళ్ళు ఉన్న ఒక ముసలామె, అయ్యా ఇక నేను బతకను, ఇక నేను చచ్చిపోతాను, ఆయన నాకు ఎట్లయినా నీళ్ళు కావాలి, ఇప్పుడు నీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా అని అన్నది. అమ్మ నీళ్ళు లేవు, ఇక కొద్ది దూరం అయితే వస్తుంది, మనకు నది దగ్గరికి పోతున్నాం, నీళ్ళు ఎన్నేంటని తాగొచ్చాను, ఇక నేను బతకలేను కూడా కానీ దండం పెడతాంటే ఆకులు తెంపుదామంటే ఆకులు లేవు. అయ్యా ఇక నేను ఇక ఏం చేయాలి నాకు అర్థం, నేను పడిపోతున్నా, కొంచెం ఉచ్చొస్తపోయాయా, నా దాహం తీర్చుకుంటా, నాకు ఇక నేను బతకలేను, ఉచ్చొస్తపోయా అన్నది. కండ్లకు నీళ్ళు వచ్చినాయి. ఉచ్చ కూడా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. నీళ్ళే లేవా, ఎక్కడి నుంచి వస్తుంది? ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పరిస్థితి. ఇంత గోసపడుకుంటూ ఇంత బాధపడుకుంటూ ఆ రకంగా అక్కడికి దాదాపు అయ్యాల 1500 మందికి మధ్యన కొంతమంది ఎక్కువయ్యారు. ఫస్ట్ 1000 మంది అయినా కూడా ఆడికి పోయేసరికి కొంచెం ఎక్కువయ్యారు. పోయినాం, ఆ బండ మీద అందరం పోగానే ఇక బండ దొరికి పోయినాం. అందరూ అలసిపోయి అక్కడ పడ్డారు. నీళ్ళ పరిస్థితి పిండోలు వెన్నెల అప్పటికి 8:30-9 అయింది. పిండోలుగా వెన్నెల శ్రీశైలంది మొత్తం ఇట్లా మనకు రోడ్డుకు కుడి పక్కన మొత్తం డ్యాము ఇవన్నీ ఉంటాయి, నది. ఆ నది పక్కనే మనకు లైట్లు వీటిలంతా మన దగ్గరలోనే ఒక 7-8 కిలోమీటర్లే ఉంటుంది. ఇట్లా పోతే చుట్టూ తిరిగిపోతే 30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రకంగా ఇక అన్ని లైట్లు గీట్లు మొత్తం మాకు బండ మీద మా మీద పడ్డట్టే ఉంటున్నాయి. వెన్నెల పిండోలు వెన్నెల సుక్కలు కాస్తున్నాయి మంచిగా. ఉదయం పూట ఎట్లుంటుందో ఆ నైట్ 9 గంటలప్పుడు అట్నే ఉంది. ఇక ఒక మొదలు పెట్టిన నాకు కొన్ని ధైర్యమైనటువంటి అలవాట్లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి, ఉన్న సెకండ్ వరకు ఉంటాయి. అప్పుడు ఏమంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేనన్నా, దుషర్లు అన్నాడు. ఇక అందరం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని గంట సేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటున్నాం. ఉరుములు మెరుపులు ఎక్కడికక్కడ పట్ట 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 అనుకుంటా ఉరుములు మెరుపులతోటి కుండపోత వర్షం ఒక 10 కిలోమీటర్ల దూరంలో. కుండపోత అంటే కుండపోత ఎమ్మటే 10 నిమిషాలు వచ్చింది, మళ్ళీ ఎమ్మటే పిండోలుగా వెన్నెల, మళ్ళా సుక్కలు. ఈ రకంగానే మళ్ళీ ఎలిసిపోయిన అప్పుడు వంగబడి ఆ నీళ్ళు తాగుతున్నారు అందరు. అయ్యా నీళ్ళు తాగిరిగా, నీళ్ళు తాగగానే ఎమ్మటే చలి వస్తుంది. మళ్ళా అదే మొదటి వర్షం జూలై మాసంలో అప్పుడు పడ్డదాడ. ఏమంటే చలి వస్తుంది. చలి వస్తుంటే ఏం చేసినా ఇటు చూడంగానే పోయి చూసే వరకు జరాసుంటా పోయినా. అంటే మీ ఉద్యమం అంతా కూడా దేవాలయాల మీదుగా, అంటే దేవునికి మన గోస చెప్పుకోవడానికి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు. సరే, మనం గోస పడుతున్న సమయంలో వర్షం వచ్చింది. అంటే ఒక ఆధ్యాత్మిక భావనతో ఉద్యమాన్ని నడిపించినట్ట, లేకుంటే ఇది ఖచ్చితంగా మహిమలు ఉంటాయా? అంటే దేవుళ్ళకి సంబంధించి అది మహిమలు ఉంటాయా ఉన్నాయా నాకు తెలియదు. నేనైతే వాటిని నమ్మేటోని ఏం గాను. నేను నమ్మేటోని అయితే ఇవాళ నా దగ్గర 1000 కోట్లు ఉండాలని నేను చేసినటువంటి త్యాగానికి 60 లక్షల అప్పులు ఉన్నాయి కానీ రూపాయి డబ్బులు లేవు. అప్పులు చేసుకుంటే నేను ఉద్యమాలు చేస్తున్నా తప్ప అప్పులన్నీ కూడా బ్యాంకులలోనే. బ్యాంకులలో అప్పులు చేస్తున్నాం. ఏదో పిల్లలు చదువుకొని కష్టపడి చదువుకున్నారు. పిల్లలు కూడా అనేక రకాల బాధలతోటి రేకులు పగిలిపోయి ఎన్నడూ నా పిల్లల్ని చదువుకునే క్రమంలో నేను 89 నుంచి 96 వరకు వాళ్ళని చూడలే. రోజు ఊర్లలో తిరగడం రావడం, పొద్దుకంతల పోవడం, తెలంగాణ తిరిగి రావడం, పొద్దుతిలి వకీల్ దగ్గర గుమాస్తాగిరి చేసుకోవడం, మళ్ళీ పోవడం, 150 తీసుకోవడం. ఇంత కరువు కొట్లాడుతున్న ఈ నేలకు నీళ్లు రావాలని జలసాధన సమాఖ్య, జలసాధన సమితి, ఇతర మేధావులు, కవులు. తర్వాత ఒక్క మాట, ఇప్పుడు ఈ నీళ్లు ఇక చలి ఎప్పుడైతే పెడుతుందో అసలు పోతే ఒక లారీ దాకా టేక్ కర్రల సైజులు కోసి పెట్టారు. ఆ టేక్ కర్రల సైజులు కోసి పెట్టిన దాన్ని పోయినా ఓ కట్ట తీసుకున్న మోసుకొని ఇటు వచ్చిన. నేను రాగానే నాతో పాటు వీళ్ళందరూ దుషర్ల వీళ్ళు కొంతమంది వచ్చారు. ఇక అన్ని తీసుకొచ్చి ఆడ నెగళ్ళు పెట్టుకొని, పులులు వస్తాయి నెగళ్ళు పెట్టుకొని ఇక అప్పుడు అన్నాలు తిని ఇక చలి కాపుకుంటూ మళ్ళా బుర్ర కథలు ఇవన్నీ చేసుకుంటూ ఆ రకమైనటువంటి ఉద్యమం అనేక కష్టాలు పడ్డారు. అంటే తెలంగాణ ముఖ్యంగా నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి కరువుని రూపుమాపడం కోసం, నల్లగొండకు నీళ్లు తీసుకురావడం కోసం చాలా బాధలు పడ్డారు. ఉద్యమం నడిపించడంలో కూడా అనేక బాధలు పడ్డారు. సో మరి అట్లా ఈ క్రమంలో నల్లగొండలో అంటే మీరంటే నీళ్ళ కోసం నల్లగొండకు సొరంగం కావాలని చెప్పి బయలుదేరారు. చాలా మంది అప్పట్లో తన పొలం ఎండిపోతే బోర్ వేసుకునే వాళ్ళు.
అంటే ఎక్కువ అంటే భూమిని ఎక్కడికక్కడ బోర్ల రూపంలో చాలా పెద్ద ఎత్తున బోర్లు వేసి నేలనంతా బొయ్యారాలు పెట్టినట్టు, నేల బొయ్యారాలు పెట్టినట్టు అవును. ఎటు చూసినా కూడా లక్షల లక్షలు నల్లగొండ ఖర్చు జిల్లాలో పెట్టేసి లక్షల ఖర్చు పెట్టి లక్షల లక్షలు వేలాది బోర్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. నీళ్లు లేక గోసపడుతున్నటువంటి వాళ్ళు, అనేక బోర్లు వేసి బాధపడుతున్నటువంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా సపోర్ట్ చేసిండ్రా ఏ రూపంలోనైనా? చేశారు, మాకు చేశారు. వచ్చిందే రైతులు అన్ని బోర్లు వేసుకొని అలసిపోయి నీళ్ళు లేక సాగు బతుకుల మధ్యన ఉన్న వాళ్ళే వచ్చారు. పెద్ద రేట్లు మాత్రం వ్యతిరేకం నీళ్లకు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం బక్కోనికి నీళ్ళు వస్తే వాళ్ళు బతకలేరని అన్నారు. డైరెక్ట్ అన్నారు ఎందుకే నీళ్లు మీరు కొట్లాడి ఏదో చేసుకొని సప్పుగా ఉండక నీళ్ళు వస్తే ఎవడింటాడు అన్నాడు. ఏదైనా కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి 2001లో నల్లగొండ జడ్పీటీసీగా రైతు గుర్తు మీద నల్లగొండ జడ్పీటీసీగా పోటీ చేసింది. అంటే దాదాపు టిఆర్ఎస్ పార్టీ చాలా క్రియాశీలకంగా మీరు పనిచేస్తున్నారు. 2001 పోటీ చేసిన కాడి నుంచి చాలా కాలంగా. అంటే ఈ క్రమంలో అంటే మరి తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకంటే ఎట్లాంటి గుర్తింపు ఉన్నది? ఏ రకమైన? నాకు ప్రజల్లో బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది. ఎవరైతే పార్టీ అధినేతలకు దగ్గర ఉంటారో వాళ్లకు కాళ్ళు ఒత్తడానికి కానీ జేబులు నింపడానికి మోసడానికి కానీ నేను పనికిరానివ్వండి. డబ్బులు అనేవి లేకుండా ఉద్యమాల్లో ఏదో పైసలు ఆడిన పనులు చేసుకొని తెచ్చుకొని ఉద్యమానికి పెడుతూనే కానీ నేను ఆటి మోసే పరిస్థితిలో నేను లేను. కాబట్టి నేను ఎవరి దగ్గర పోయి బతలాడుకొని నాకు పదవులు ఏమని నేను అడగలేదు, ఆనాడు అడగలేదు, ఈనాడు అడగలేదు, ఏనాడు అడగను. నాకు ప్రజల సమస్య పరిష్కార మార్గం దిశగా నేను పనిచేస్తా. మొత్తానికి పార్టీలో పనిచేసారు, ఉద్యమం కోసం పనిచేసారు తప్ప పదవుల కాడికి వచ్చారు. మేము పనిచేయను. పదవుల కాడికి వచ్చేసరికి మమ్మల్ని రాళ్ళ తీసుకొని కొట్టిన వాళ్ళు కావచ్చు, మమ్మల్ని ఊర్లలోకి రానియని వాళ్ళు కావచ్చు, డబ్బులు ఉన్నోళ్ళు కావచ్చు, తెలంగాణ పార్టీని అమ్మని పెళ్ళని తిట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ పార్టీకి దగ్గర అయ్యారు, మేము దూరం అయినాం. కాబట్టి మాకు ఇక వద్దు, ఈ పార్టీలతో సంబంధం లేదని సప్పుగా మా పనులు మేము చేసుకుంటూ ఇప్పుడు సమాచార హక్కు సంరక్షణ సమితి అనేది ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. అది వైద్యం వెంకటేశ్వర్లు గారు విద్యావేత్త ఆధ్వర్యంలో, ఇంకా చాలా మంది అడ్వకేట్ రామకృష్ణారెడ్డి గారు, డోకూరు రామకృష్ణారెడ్డి గారు, తర్వాత హైకోర్టు న్యాయవాది బివి శేషగిరిరావు గారు, వీళ్ళ సహాయ సహకారాలతోటి వీళ్ళ ఆలోచన. సమాచార హక్కు సంరక్షణ సమితి యొక్క కాజ్ ఏమైనా ఉన్నది? కేవలం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని ప్రజలకు అందించలేదు ఉన్నది. దాని క్లాజ్ ఉంది, దానికి చెప్తా. దాని క్లాజ్ ఏంటంటే ముఖ్యంగా సమాచార హక్కు చట్టాన్ని 2005లో ఏదైతే మనకు అమలైందో దాంట్లో ఉండబడినటువంటి కొన్ని క్లాజుల్ని ప్రజలకు సున్నితంగా తెల్లగాయిత మీద రాసినా కూడా నీకు సమాచారం తీసుకోవచ్చు అనే విషయాలు కొన్నిటిని ప్రజలకు తెలియజెప్తూ ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కావాలనే ఏకైక లక్ష్యంతో, ఏకైక ఆలోచనతోటి అంత మేధావి వర్గాలని సోషల్ మీడియాని అన్నిట్లో వినియోగించుకుంటూ మేము దేశవ్యాప్త ఉద్యమానికి తయారు చేస్తూ ఉన్నాం. జిల్లా కమిటీలు మొత్తం వేస్తున్నాము. వేసుకుంటూ విద్యా వైద్యం ఉచితం ఇవ్వండి, మేము కట్టే ప్రతి పైసా ట్యాక్సీల మీద మీరు 5 లక్షల పైగా జీతభత్యాలు తీసుకుంటారు, మీ పిల్లలకు ఉచితంగా విద్యను అందించుకుంటారు, మీ పిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందుకుంటారు, మాకు ఏ ఉచితాలు మాకు అక్కర్లేదు, మేము ఈ దేశానికి యజమానులం, ఈ దేశానికి పర్మనెంట్ ఓటర్లం, ఈ దేశానికి పర్మనెంట్ ఆసాంలం, కాబట్టి మాకు విద్యా వైద్యం ఉచితం చేయండి, మేము సోమరిపోతలం కాదు, మేము ట్యాక్సీలు కట్టే ప్రజలము, కాబట్టి మాకు విద్యా వైద్యం ఇవ్వాలని చెప్పే డిమాండ్ తోటి పోయిన సంవత్సరం జంతర్ మంతర్ దగ్గర కూడా ఈ జిల్లా నుంచి 18 మంది మహిళలతోటి ఒక 30-40 మంది కలిసి మేము పోయి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక రోజు ధర్నా చేసి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కూడా మెమోరాండాలు పోస్ట్ ద్వారా అందజేశాం. వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇస్తారనుకొని పోయినాం, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను కదిలిస్తూ విద్యా వైద్యం వచ్చేంత వరకు సమాచార హక్కు సంరక్షణ సమితి పటిష్టమైనటువంటి కమిటీల ద్వారా నేనున్న సెకండ్ వరకు మేమందరం ప్రయత్నం చేస్తూ సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏ హాస్పిటల్ పోయినా కూడా ఇలా టెస్ట్ రోగం లేకున్నా లక్షల టెస్టుల కోసం చేస్తారు, అసలు దానికి రోగమే ఉండదు. ఇవాళ ఇప్పుడు 7:30కు లైవ్ ఇచ్చిర్రు ఎన్టీవీలో కరోనా గురించి. ఆ రోజు కరోనా టీకాలు ఇస్తే ఏం కాదని ఇచ్చిర్రు. ఇలా కరోనా టీకాలు తీసుకున్న వాళ్ళకెల్లా రక్తం గడలు గడి వస్తురని మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిర్రు ఈ రోజు, అది చూశాను. కాబట్టి మరి ఏముంది వీళ్ళ దగ్గర, ఏం నేర్చుకున్నారు వీళ్ళు ఇంత పెద్ద చదువులు చదివి? ఇతర దేశాల్లో చదువులు చదువుకొని ఈ డాక్టర్లు నేర్చుకున్నది ఏంది? ఈ ప్రజల్ని ఈ రకంగా
వేధింపులతోటి అనేక రకాల టెస్టులతోటి రోగాలు లేకుండా చంపుతున్నారు. కాబట్టి ఇది కనుక ఉచితం చేసినట్లయితే ఎవరికి డబ్బుల మీద ఆలోచన ఉండదు, ఎవరికి చిన్న చిన్న నొప్పులు వస్తే హాస్పిటల్ పోరు, ఎవరికి డాక్టర్లు కూడా ఇన్ని టెస్టులు చేయరు. కాబట్టి విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజల్ని కలిసి రావాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మేధావులందరూ ఆలోచన చేసి, సోషల్ మీడియా ఆలోచన చేసి, ఫేస్బుక్ చూసే వాళ్ళు ఆలోచన చేసి ఉద్యమాన్ని దేశ స్థాయికి ప్రపంచ స్థాయికి తీసుకుపోయి ప్రపంచం లెవెల్ కూడా ఇదే పద్ధతిలో ఉండాలని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అంజన్న. ఈరోజు అంటే ఒక విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలలో భాగస్వామిగా ఉంటూ జలసాధన సమితి పోరాటంలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కానీ అనేక పోరాటాలు చేసినటువంటి బండమీది అంజన్న ఇవాళ మొత్తం భారతదేశం అంతటా కూడా విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సోషల్ మీడియా కానీ, లేకుంటే ఇంకా అవగాహన ఉన్నటువంటి మేధావులు, కవులు, కళాకారులందరూ పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పేసి బండమీది అంజన్న ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నిజంగా కూడా ఒక అద్భుతమైనటువంటి పాత్రని తన జీవితంలో విద్యార్థి దశ నుంచి అంటే ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలుకొని ఇవాళ సమాచార హక్కు సంరక్షణ సమితిని స్థాపించి ప్రజా ఉద్యమాల్లో తలమునకలుగా ఉన్నటువంటి అంజన్న ఒక గొప్ప స్ఫూర్తితోని పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.